నమస్తే అండి. నేను రత్నపిల్ల. వంటింటి మహారాణి మా అమ్మే, కానీ వంటె గిన్నెల నిండా మా నాన్న పేరే. ఈ కవితని రాసింది విమల గారు. ఎందుకు ఈ రోజు దీని గురించి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ వీడియోలో నిజంగా మహిళా దినోత్సవం జరుపుకునేంత స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయా? మహిళా దినోత్సవం అంటే అసలు ఏంటి? మహిళా సాధికారత అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మార్చి 8 అనేది ఒక చరిత్ర, ఒక పురాణం, ఒక సమీక్ష, ఒక జీవితం, ఒక ఉద్దేశం. మహిళా సాధికారత అనేది సమాజంలో మహిళల యొక్క శక్తిని, అవకాశాల్ని మరియు సమానత్వాన్ని పెంచడానికి అనేక మార్గాల్లో పనిచేస్తున్న ఒక ముఖ్యమైన ఆందోళన అని చెప్పుకోవచ్చు. ఇది సాంఘిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక రంగాలలో మహిళలకి న్యాయవంతమైన స్థానం మరియు హక్కులని కల్పించడం కోసం జరిగిన ఒక పోరాటం అని చెప్పవచ్చు. 200 సంవత్సరాల వాళ్ళ త్యాగం. మహిళా సాధికారత గురించి విమర్శనాత్మకంగానే చూడాలేమో ప్రస్తుత సమాజంలో. దాంట్లో కొన్ని అంశాలని మనం గమనించవచ్చు. ఎందుకంటే చలం గారు ఒక మాట చెప్పారు, స్త్రీకి ఒక శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి ఒక మెదడు ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి ఒక హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. స్త్రీ బాధని ఆమెతోనే వ్యక్తీకరించిన గొప్ప మహానుభావుడైన. మార్చి 8 అనేది ఒక పోరాటానికి సంకేతం. స్త్రీ హక్కులని సాధించారు అని చెప్పొచ్చు, కానీ హక్కుల్లో ఇంకా వివక్షతకి గురవుతూనే ఉన్నారు. రాజకీయ రంగంలో చూస్తే ఆకాశంలో సగం, జనాభాలో సగం అని చెప్తారు, కానీ పార్లమెంట్ లో ఎంత స్థానంలో మహిళలు ఉన్నారు? నిజంగా మహిళా రిజర్వేషన్ వచ్చినా వాళ్ళు ఎంతవరకు పరిపాలనలో పాలు పంచుకోగలుగుతున్నారు అని ఒక్కసారి ఆలోచించండి. సో దీనిలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చూసినట్లయితే సామాజిక అడ్డంకులు ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి, అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మహిళలకి సమానమైన అవకాశాలు ఇవ్వడంలో సామాజిక అంశాలు అనేక అడ్డంకులు ఉన్నాయి. పేదరికం కావచ్చు, సంప్రదాయాల పేరు కావచ్చు, జాతి కావచ్చు, కులం కావచ్చు, నమ్మకాలు కావచ్చు, మరియు విద్య రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలుగా మనం చూడొచ్చు. అలాగే ఆర్థిక స్వాతంత్రం. మహిళలు పనిలో భాగంగా తమ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఇంకా సమానమైన జీతాలు లేవు. ఉద్యోగ అవకాశాలు ఇప్పటికీ కొన్ని లేవని చెప్పుకోవచ్చు. అలాగే పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు కూడా అడ్డంకులుగా మారుతూ ఉన్నాయి. సో భవిష్యత్తు ఒక మార్గదర్శకంగా ఉండాలి. మహిళా సాధికారత అంటే కేవలం సాంకేతికతో ముందుకు అడుగులేయడం కాదు. మహిళలు తమ శక్తిని తాము తెలుసుకోగలగాలి, అనుభవం అనేది వాళ్ళకు పొందాలి, అలాగే తమ వాదనని పెరగాలి, వినిపించాలి. నిరంతర పోరాటంగానే ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. పురుషుల ప్రాతినిధ్యం మాత్రం చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. మహిళా సాధికారత కొలవడానికి కావచ్చు, పురుషుల ప్రాతినిధ్యాన్ని తగ్గించడం అని కాదు, కానీ సమానమైన అవకాశాలు అందడంలో ఒక ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం కూడా ఇంకా ఎక్కువ ఉంది. అలాగే మహిళలు సాధికారతను పొందడంలో ప్రగతిని చాలా వరకు కనబరిచిన ఇంకా అనేక చోట్ల వివక్ష అనేది ఖచ్చితంగా ఉంది. వివక్షకి గురి అవుతూనే ఉన్నారు. అందుకే మహిళా సాధికారతని సాధించడంలో నిస్సందేహంగా పెద్ద మార్పులు వచ్చాయి, కానీ అది పూర్తిగా సాధికారత సాధించట్లేదు. సాధించాలంటే ఇంకా పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. సో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ అది పూర్తి స్థాయిలో జరగడం లేదు. స్త్రీకి ఇంకా తక్కువ జీతం, ఇంకా శ్రమకు తగ్గ జీతం, వేతనం ఇప్పుడు లేదు. సో ఇప్పటికీ ఆ వివక్ష జరుగుతూనే ఉంది. సో పని గంటలు తగ్గడానికి, అలాగే ఓటు హక్కు కోసం, సమానమైన వేతనం కోసం అలాగే పోరాటం చేశారు. అప్పట్లో స్త్రీలు రోడ్డు మీదకి వచ్చారు, వివక్షను ఎదుర్కొన్నారు. అలా ఆ రోజు ఆ పోరాట ఫలితం కారణంగానే ఈ రోజు పని గంటలు తగ్గడం కావచ్చు, సమానమైన వేతనం కొంతవరకు రావడం కావచ్చు, అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న స్త్రీలకి ఒక మార్పులు అనేది చోటు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి వెనుక ఎంతో కృషి ఉంది, ఎందరో త్యాగాలు ఉన్నాయి. అవన్నీ నేటి యువతకి తెలియాల్సిన అవసరం ఉంది, సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. కేవలం సెలబ్రేషన్ చేసుకునే డే కాదు, చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చరిత్ర నుంచి ఉత్తేజాన్ని పొందాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా తెలియాలి. దిగువ మధ్య తరగతి స్త్రీలు చేసిన ఉద్యమం ఇది, కార్మిక స్త్రీలు చేసిన ఉద్యమం ఇది. అలా సంపాదించుకున్న రోజుని మనం ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా అన్ని దేశాలని కలిపి ఒక చోట
చర్చించి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు, కాదనట్లేదు. కానీ ఇంకా వివక్ష జరుగుతూనే ఉంది, ఇంకా సమానమైన వేతనాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా ఆ చరిత్రను తెలుసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేకులు కట్ చేసుకుని, రంగురంగుల బట్టలు ధరించుకొని డాన్సులు చేస్తూ చేసుకునేది కాదు అనేది నేను చెప్తున్నా. ఎందుకంటున్నానంటే, ఒక సామాన్యమైన మహిళ ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా, సామాజికంగా ఎదిగిన రోజు మహిళా సాధికారత. అవును, అదే రోజు మహిళా సాధికారత అవుతుంది. అలాంటి రోజులు రావాల్సిన అవసరం ఉంది. ఆడది అంటే అంగట్లో బొమ్మ కాదు, శక్తి స్వరూపిణి. సో నేటికి ఇంకా మహిళ ఎన్నో అణిచివేతలను ఎదుర్కొంటుంది, అవమానాలను ఎదుర్కొంటుంది, తలకి మించిన కుటుంబ బరువు బాధ్యతలతో సతమతమవుతుంది. కానీ మహిళకి కావాల్సింది ఇదొక్కటే కాదు. ఎందుకంటే రాజకీయ రంగంలోంచి వారసత్వంగా వచ్చిన వాళ్ళు రాజకీయ రంగంలో ఎదిగినంత మాత్రాన, బిజినెస్ మ్యాన్లు అంటే వారసత్వంగా బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ అయినంత మాత్రాన సాధికారత కాదు. అది నిజంగా సాధికారత కాదు. నేటి మహిళకి ఇంకా స్వతంత్రంగా ముందుకు వెళ్ళి తన వాక్కుని చెప్పేటట్లు, ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత పరిస్థితులు రీత్యా ఆమె నేడు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. కానీ ఇంకా వివక్షను ఎదుర్కొంటుంది, ఇంకా ధైర్యంగా సాహసాలు చేయలేకపోతుంది. కుటుంబ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని మోసిన సందర్భాలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి నేటి సమాజంలో ఇంకా. సో ఇంతకు ముందు వివరించినట్లుగా ప్రతి మహిళకి హక్కులు ఉండి తీరాలి. అవసరమైతే హక్కుల కోసం పోరాటం సాధించుకోవాలి. సో ఆ హక్కులతో పాటు ప్రతి మహిళ బాధ్యతలు కూడా ఉన్నాయి. సో పనులు చేసుకోవడమే కాదు, ఎదుటి వ్యక్తులకి ఒక గొప్ప భావి తరాలకి చాటి చెప్పేలాగా వాళ్ళ జీవితం ఉండాలి, ఒక శక్తి స్వరూపిణిగా ఉండాలి, తనని తాను మలుచుకోవాలి. తనని తాను ఎప్పుడైతే మలుచుకుంటామో అది సమాజానికి పురోభివృద్ధికి ముందుకెళ్తుంది. నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికీ స్త్రీ తనకున్న హక్కుల్ని, తనకున్న స్వతంత్రాన్ని, తనకున్న బాధ్యతల్ని విస్మరిస్తుంది. దాన్ని కాదంటం లేదు. సమాజంలో పురుషుడు కూడా ఇప్పుడున్న సందర్భంలో కొంత వివక్షతని, అంటే ఎలాంటి వివక్షతని అంటే ఆమెకున్న స్వేచ్ఛ ద్వారా, ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేయడం ద్వారా ఆయన కూడా బాధపడుతూ ఉన్నారు పురుషులు. సో నేను అనేది ఏంటి అంటే, స్త్రీకి బాధ్యతని కూడా గుర్తెరిగి, అంటే ఉన్న స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా ముందుకు సాగుతూ, చరిత్రని భావితరాలకి చెప్తూ, ఒక ఆదర్శవంతమైన మహిళగా ఎదుగుతూ, ఇంకొంతమంది మహిళలకి ఆదర్శం అవుతూ ఉండాలి అని, రాజకీయ రంగంలో ముఖ్యంగా ఎదగాలి. ఎందుకు అంటే రాజకీయ రంగంలో రిజర్వేషన్ ద్వారా తనకి స్వేచ్ఛ, అధికారం వచ్చినా కానీ దాన్ని చూసుకోకుండా భర్తలో లేకపోతే ఇంకొకళ్ళు అజమాయిషి చలాయిస్తున్నారు. అది కాదు. ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించగలదు. సో దీన్ని గుర్తెరిగి సమాజంలో నీతో పాటు ఇంకొంతమంది ఎదిగేలా చేస్తూ, భావి తరాలకి ఒక మంచి ఒక స్త్రీగా గుర్తింపు తెచ్చుకుంటూ, 10 మంది స్త్రీకి గుర్తింపు వచ్చేలాగా నీవంతు కృషి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.